Hello everyone, this is Ajay Jamudi and welcome to our rank boosting classes series of Dream Different Think Different YouTube channel. So ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏం డిస్కస్ చేస్తానంటే ఈ సిరీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియోలో నేను ఏం చెప్తాను అంటే లాస్ట్ మూమెంట్లో ఈ లాస్ట్ 30 డేస్లో ఎంసెట్ అండ్ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ వాళ్ళ ర్యాంక్ని ఏ విధంగా బూస్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ట్రిక్స్, దానికి సంబంధించినటువంటి టిప్స్ with chapter wise previous year questions analysis. అర్థమవుతుందా? ఇది నేను డిస్కస్ చేస్తాను. సో కాన్సన్ట్రేట్ గా వినండి. లాస్ట్ మూమెంట్ లో ఇలా చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్పాను, ప్లీజ్ డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి, పెన్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు చెప్పే ప్రతిది పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఏ పాయింట్ అని మిస్ చేసినా కూడా మీరు ఎలా చదువుతారు, ఎందుకంటే నేను కంప్లీట్ చాప్టర్ చెప్పట్లేను, ఓన్లీ ఇంపార్టెంట్ ఏ చెప్తున్నాను. స్కిప్ చేయడానికి అస్సలు లేనే లేదు, ఓకేనా? అండ్ ఇంకో స్మాల్ ఇంటిమేషన్, జూన్ 1st నుంచి వీఆర్ స్టార్టింగ్ అ క్రాష్ కోర్స్ అప్ టు ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు వినండి. లాస్ట్లో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించినటువంటి అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాయి. ఒక అప్లికేషన్ ద్వారా మీకు చెప్తాము, ఓకేనా? బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్ us ఎంటర్ ఇంటూ అవర్ క్లాస్. సో ఏంటి, ఈ పర్టికులర్ వీడియోలో నేను 2020 ఏపీ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి, అది కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాప్టర్ నుంచి. సో ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి సింపుల్ అండ్ షార్ట్ కట్ ట్రిక్స్ ద్వారా, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ ఫ్యూచర్లో రిపీట్ అవుతే వాటికి మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, వాటిని మనం ఎలా ఆన్సర్ చేయాలి, అవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాం. ఇందులోంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా బేటా? ఓకే, లెట్ us go to the first question without wasting time. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? క్వశ్చన్ ని జాగ్రత్తగా చదవండి. ఒకవేళ మీకు ఆన్సర్ వస్తే వీడియోని పౌజ్ చేసి కింద డిస్క్రిప్షన్, కింద మెసేజ్ బాక్స్ లో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, ఓకేనా? ఓకే, సో the correct order for the wavelength of adsorption in the visible region for the following complexes. సో క్వశ్చన్ లో వాడు మనల్ని స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఏం అడుగుతున్నాడు అనేది మైండ్ లోకి తెచ్చుకోండి. సి హియర్, వాడు స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ గా వేవ్ లెంత్ ఆఫ్ ది అడ్జార్ప్షన్ అడుగుతున్నాడు. కింద కొన్ని కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఇచ్చాడు, వాటి యొక్క వేవ్ లెంత్ ఆఫ్ అడ్జార్ప్షన్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా వేవ్ లెంత్ ఆఫ్ అడ్జార్ప్షన్ అడిగాడు అనుకోండి, మన దగ్గర డైరెక్ట్ ఫార్ములా లేదు. సో మన దగ్గర ఉన్నాయి ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఇండైరెక్ట్ ఫార్ములాస్, ఒకటి E ఈజ్ ఈక్వల్ టు hc/λ, ఇది ఎనర్జీకి ఈక్వేషన్. ఇక్కడ నుంచి మనకు ఎనర్జీకి లాంబ్డాకి రిలేషన్ కనుక్కోవచ్చు. సార్ మనకు వేవ్ లెంత్ అడిగింది కదా సార్, ఎనర్జీకి లాంబ్డాకి రిలేషన్ వస్తే మనకేంటి అంటే మనం కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ యొక్క ఎనర్జీని కనుక్కోవచ్చు. ఎలా? లైగాండ్ యొక్క స్ట్రెంగ్త్ ద్వారా. అర్థమవుతుందా? సి హియర్, ఓకేనా? సి హియర్, E ఈజ్ ఈక్వల్ టు 1/λ, అంటే వేవ్ లెంత్ అనేటువంటిది ఎనర్జీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ వేవ్ లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇక్కడ లాంబ్డా. ఓకే, లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైగండ్. షార్ట్ కట్ లో రాస్తున్నా. ఓకే, సో ఈ పాయింట్స్ ని మీ మైండ్ లో పెట్టేసుకోండి. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఏమేంటి బేటా, ఏమేమి కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఇచ్చారు ఒక్కసారి కిందికి వెళ్ళి చూద్దాం మనం. ఓకే, సీ హియర్ బేటా, ఫస్ట్ కాంప్లెక్స్ ఏంటి? ఇది. సెకండ్ కాంప్లెక్స్ ఇది. థర్డ్ కాంప్లెక్స్ ఇది. మనకు ఒక ఆర్డర్ అనేటువంటిది అడిగాడు. సీ హియర్ బేటా, ఫస్ట్ దీంట్లో లైగండ్ ఏముంది బేటా? NH3 ఉంది. ఓకే, దీంట్లో లైగండ్ ఏముంది బేటా? H2O ఉంది. దీంట్లో లైగండ్ ఏముంది బేటా? NO2 ఉంది. NH3 and H2O and NO2. So first of all we have to know the strength of ligand. ఏది స్ట్రాంగ్ ఫీల్డ్, ఏది వీక్ ఫీల్డ్ అనేది మనకు 100% తెలిసి ఉండాలి. అప్పుడే లైగాండ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనకి తెలుస్తుంది. ఒక్కసారి నేను స్పెక్ట్రోకెమికల్ సిరీస్ చూపిస్తాను, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో అదర్వైజ్ యూ కాంట్ ఆన్సర్ ద క్వశ్చన్స్. జస్ట్ సెకండ్ బేటా, స్పెక్ట్రోకెమికల్ సిరీస్ దగ్గరికి వస్తున్నా. where are you spectrochemical series? So this is the spectrochemical series.
అర్థమవుతుందా? ఈ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఏం చెప్తుందంటే వీక్ ఫీల్డ్ లైగాండ్ ఏంటి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఏంటి అని చెప్తుంది. సి హియర్, ఇక్కడ అయోడిన్ నుంచి మొదలుకుంటే H2O వరకు, ఇక్కడ నుంచి మొదలుకుంటే ఈ H2O వరకు అన్ని కూడా ఏంటి, వీక్ ఫీల్డ్ లిగాండ్స్. అండ్ ఈ NCS అంటే ఐసోసైనైడ్ నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు ఏంటివి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. ఓకేనా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. సో మనకి ఏమేమి ఇచ్చాడు బేటా, NO2 ఇచ్చాడు, H2O ఇచ్చాడు, అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు బేటా, NO2 H2O. వన్ సెకండ్ బేటా, NO2 H2O అండ్ ఇంకోటి ఏంటి బేటా, NH3 ఇచ్చాడు. ఓకేనా, సో వేర్ ఇస్ NH3 బేటా, వేర్ ఇస్ NH3, సి హియర్, ఇది NH3, ఇది NH3 ఇచ్చాడు. సో దీంట్లో స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఏంటి బేటా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఏంటి బేటా, ఆబ్వియస్లీ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అనేటువంటిది ఏది, ఫస్ట్ ఇక్కడ NO2 మైనస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది ఎక్కువ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. దాని తర్వాత ఏంటిది NH3, దాని తర్వాత ఏంటిది H2O అనేటువంటిది పూర్తిగా వీక్ ఫీల్డ్ లైగాండ్. ఇది వీక్ ఫీల్డ్ లైగాండ్, ఇది స్ట్రాంగ్ ఫీల్డే, ఇది స్ట్రాంగ్ ఫీల్డే. బట్ సిరీస్ లో ఏది ఫస్ట్ ఉంది, NO2 ఫస్ట్ ఉంది కాబట్టి ఇది మోర్ స్ట్రాంగ్ ఫీల్డ్, దాని తర్వాతనే NH3, దాని తర్వాతనే H2O. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఆర్డర్ వచ్చేసింది, ఇక్కడ ఆర్డర్ ని క్లియర్ గా రాసేసుకుందాం. NH3 అండ్ NO2 మైనస్ దిస్ ఇస్ హ్యావింగ్ హై స్ట్రెంగ్త్, దెన్ H2O. ఇదేంటి బెట, లైగాండ్ యొక్క స్ట్రెంగ్త్. ఇది క్లియరా? సో ఎప్పుడైతే లైగాండ్ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో, అది ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ తోని లైగాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే అది స్ట్రాంగ్ బాండ్ ని ఫామ్ చేస్తుంది. ఏం చేస్తుంది బేటా, స్ట్రాంగ్ బాండ్ ని ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు మనకి ఏంటిది, ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ కావాలి వాటిని ఎగ్జైట్ చేయడానికి, ఫర్ ద ఎగ్జైటేషన్. అర్థమవుతుందా? ఎక్కడైతే స్ట్రాంగ్ కోఆర్డినేషన్ బాండ్ ఉంటుందో అక్కడ ఎగ్జైటేషన్ చేయడానికి మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి. మనకి ఇప్పుడు దేనికి ఎక్కువ ఎనర్జీ కావాలి చెప్పండి బేటా? ఆబ్వియస్లీ మనకు ఈ కాంప్లెక్స్ ని, ఎందుకంటే దీంట్లో NO2 ఉంది, ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, దీన్ని ఎగ్జైట్ చేయడానికి మనకు ఏంటిది, మోర్ ఎనర్జీ అనేటువంటిది కావాలి. అర్థమవుతుందా? దాని తర్వాత కొంచెం తక్కువ ఎనర్జీ దేనికి కావాలి, NH3 కావాలి. అర్థమవుతుందా? NH3 ఉన్న లైగాండ్ కావాలి. నెక్స్ట్ లాస్ట్ కి H2O కావాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఎనర్జీని, మనకి ఇప్పుడు ఎనర్జీని కనుక్కున్నాం కదా, సో ఎనర్జీ ప్రకారం మనం ఆర్డర్ రాసినట్టయితే ఫస్ట్ మనకి ఏది వస్తుంది బేటా, ఎనర్జీ ప్రకారం ఆర్డర్ రాస్తే ఫస్ట్ NO2 మైనస్ NO2 టేకెన్ 6, ఇది ఇక్కడ నికెల్ ఉంది అండ్ ఇక్కడ -4, ఇది ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత ఏంటిది, NH3 ఉన్న కాంప్లెక్స్ వస్తుంది, నికెల్ అండ్ NH3 టేకెన్ 6 హ్యావింగ్ 2 మైనస్, అండ్ లాస్ట్ కి నికెల్ H2O టేకెన్ 6 2 ప్లస్, ఇది వస్తుంది. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ వాట్, ఎనర్జీ. సో మనకు ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది వచ్చింది బేటా, ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు బేటా, ఎనర్జీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్. జస్ట్ ఈ ఆర్డర్ కి రివర్స్ ఆర్డరే మనకు ఆన్సర్, వేవ్ లెంత్. ఆన్సర్ ఏంటి బేటా, ఈ ఆర్డర్ కి రివర్సే మనకు వేవ్ లెంత్ ఆన్సర్. సి హియర్, ఈ ఆర్డర్ రివర్స్ ఎక్కడ ఉంది చూడండి బేటా. సో ఫస్ట్ NO2 ఉంది, సో NO2 ఎక్కడ ఉంది, NO2 ఇక్కడ ఉంది, దాని తర్వాత H2O ఉంది, ఇక్కడ తర్వాత NH3 ఉంది. సో NO2, సో మనకు ఫస్ట్ H2O రావాలి. సో ఇక్కడ H2O వచ్చేసింది, సియర్ బేటా H2O వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ సెకండ్ NH3. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి హియర్, చెక్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా బేటా? సో ఇలా మనం ఆన్సర్ అనేటువంటిది చేయాలి. ఎప్పుడు వేవ్ లెంత్ గురించి మనకి ఇచ్చినా కూడా జస్ట్ ఈ రిలేషన్ ని మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? రిలేషన్ ని గుర్తుపెట్టుకోండి. స్ట్రెంత్ ఆఫ్ లైగాండ్ కి ఇది. సో ఈ రిలేషన్ మర్చిపోండి బేటా, ఫర్గెట్ అబౌట్ దిస్ రిలేషన్. ఈ రిలేషన్ ని గుర్తుపెట్టుకోండి. ఎనర్జీని కనుక్కున్న తర్వాత దానికి ఆన్సర్ ని రివర్స్ చేసేసేయండి. ఓకేనా బేటా?
సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ కంప్లీటెడ్. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ లెట్ us go to the next question. So what is next question beta? What is next question? Which among the following complexes can named dichlorido-bis-ethane 1-2-diamine platinum 4 nitrate. So దీని కోసం we have to know nomenclature of the coordination compounds. So జనరల్ గా IUPAC nomenclature రెండు రకాలుగా అడుగుతాడు బేటా. ఒకటేమో కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇచ్చి దాని నేమ్ అడుగుతాడు, ఇంకోటేమో సిహియర్ ఈ క్వశ్చన్ లో ఇచ్చినట్టు నేమ్ ఇచ్చి దాని కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అనేటువంటి అడుగుతాడు. సో మనకు ఇది తెలవాలి అంటే, నేమ్ ఇచ్చి కోఆర్డినేషన్ కాంపౌండ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలవాలి అంటే, ఫస్ట్ మనకి స్ట్రక్చర్ ఇచ్చి దాని నేమ్ ఎట్లా రాయాలో అది తెలవాలి. సో దానికోసం కొన్ని రూల్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క రూల్ నేను చెప్తాను, కాన్సన్ట్రేట్ గా రాసుకోండి, ఓకేనా. ఫస్ట్ మనకు ఒక కాంప్లెక్స్ ఇచ్చి, కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇచ్చి దాని నేమ్ ని రాయమంటే మనకి రెండు రకాల రూల్స్ ఉన్నాయి బేటా, రెండు రకాల రూల్స్ ఉన్నాయి. ఈ రెండింటికంటే ముందు ఫస్ట్ మనం ఎప్పుడు కానీ ఆల్వేస్ వీ హ్యావ్ టు రైట్ క్యాటయాన్ నేమ్. అర్థమవుతుందా? ఆల్వేస్ మనం క్యాటయాన్ నేమే రాయాలి ఫస్ట్. అర్థమవుతుందా? క్యాటయాన్ అంటే ఏంటిది బేటా? పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఆనియాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇది క్లియరా? అండ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఫస్ట్ ఉంది ఆల్వేస్ క్యాటయానే, ఫస్ట్ ఉంది ఆల్వేస్ క్యాటయానే. ఇవి రెండు క్లియరా? నెక్స్ట్, సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ కాంప్లెక్స్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ ఆర్ న్యూట్రల్, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇఫ్ కాంప్లెక్స్ ఈస్ నెగిటివ్లీ చార్జ్డ్. ఒకవేళ కాంప్లెక్స్ కి పాజిటివ్లీ చార్జ్డ్ ఉంటే వీటికి సర్టెన్ రూల్స్ ఉంటాయి, ఒకవేళ కాంప్లెక్స్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటే దీనికి సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఈ రెండు రూల్స్ మనకు తెలిసినట్టయితే మనం ఖచ్చితంగా ఏ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ కైనా కూడా నేమ్ ని ఈజీగా రాయొచ్చు. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే, దీంట్లో రూల్ నెంబర్ 1 ఏంటంటే, కాన్సన్ట్రేట్ గా వినండి బేటా. రైట్ లైగాండ్ నేమ్ ఫస్ట్, ఒక లైగాండ్ నేమ్ 2 ఉంటేనేమో డై, 3 ఉంటేనేమో ట్రై, 4 ఉంటేనేమో టెట్రా, ఇలా అప్ టు సో ఆన్, ఓకేనా. ఫస్ట్ లైగాండ్ నేమ్ రాయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే బెట్ట నంబర్ ఆఫ్ లైగాండ్స్ రాయాలి. నంబర్ ఆఫ్ లైగాండ్స్ రాయాలి. అర్థమైందా? డై, ట్రై, టెట్రా. 2 ఉంటేనేమో డై, 3 ఉంటేనేమో ట్రై, 4 ఉంటేనేమో టెట్రా. నెక్స్ట్ లైగాండ్ నేమ్, ఫస్ట్ లైగాండ్ నెంబరు, దాని తర్వాత లైగాండ్ నేము, దాని తర్వాత ఏంటి బేటా, ఇఫ్ మోర్ దెన్ 1 లైగాండ్ ఏం చేయాలి, మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి, ఓకేనా. అండ్ నేను లాస్ట్ కి మనం ఏం చేయాలి, సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్, నెక్స్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క నేమ్ రాయాలి విత్ ఆక్సిడేషన్ స్టేట్ తో సహా మనం సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క నేమ్ అనేటువంటిది రాయాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను, కాన్సన్ట్రేట్ గా వినండి, డిస్ట్రాక్ట్ అవ్వకండి బెట్ట, వెరీ ఇంపార్టెంట్, డిస్ట్రాక్ట్ అవ్వకండి అసలే. అండ్ లాస్ట్ కి మనం యానియాన్ నేమ్ అనేటువంటిది రాయాలి. సో నేను ఒక్కొక్క పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. హియర్ ఒకవేళ కాంప్లెక్స్ కి పాజిటివ్ ఛార్జ్ లేదా న్యూట్రల్ ఉన్నట్టయితే ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ లైగాండ్స్ ఎన్ని అని రాయాలి. ఒకసారి మీకు సింపుల్ గా చెప్తాను, ఒక్క నిమిషం. అసలు కోఆర్డినేషన్ కాంప్లెక్స్ గురించి మీకు బేసిక్ తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఉంది, K4 FeCN6. అర్థమవుతుందా? ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని మనం కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. సో బ్రాకెట్ కి బయట ఉంది, అది ఇట్ సైడ్ ఉండొచ్చు లేదా ఇట్ సైడ్ అయినా ఉండొచ్చు. దీన్ని స్పెక్టేటర్ అయాన్ అంటాం, ఓకేనా. సో అండ్ ఇక్కడ ఉంది కదా వాల్యూ, ఈ వాల్యూని మనం కోఆర్డినేషన్ నంబర్ అంటాం, CN షార్ట్ కట్ లో. అండ్ దీన్ని ఏమంటామంటే లైగాండ్ అంటాం. అండ్ ఈ Feని మనం ఏమంటామంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేటా,
ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేటా ఈ నంబర్ ఆఫ్ లైగండ్స్ రాయాలి. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ లైగండ్స్ ఎన్ని ఉన్నాయో రాయాలి. డైయా, ట్రైయా, అర్థమైందా? టెట్రానా. దాని తర్వాత ఏం రాయాలి? కోఆర్డినేషన్ సారీ లైగండ్ నేమ్ ని రాయాలి. సెకండ్ దాని తర్వాత మనం ఏం చేయాలి? సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్ రాయాలి విత్ వాట్ ఆక్సిడేషన్ స్టేట్. ఒకవేళ లైగండ్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటే మనం ఆల్ఫాబెటికల్లో రాయాలి. అర్థమవుతుందా? లాస్ట్ కి మనం ఏం రాయాలి? ఆనియన్ నేమ్ రాయాలి. ఫస్ట్ లాస్ట్ కి మనం ఏం రాయాలి? ఆనియన్ నేమ్ అనేటువంటిది రాయాలి. ఓకేనా? ఇది క్లియరా? నెక్స్ట్ దీంట్లో పాజిటివ్లీ చార్జ్డ్ ఆటమ్స్, ఒకవేళ మనకు కాంప్లెక్స్ అనేటువంటిది పాజిటివ్లీ చార్జ్ ఉందనుకోండి, సారీ నెగిటివ్లీ చార్జ్ ఉందనుకోండి, సారీ కాంప్లెక్స్ ఒకవేళ నెగిటివ్లీ చార్జ్ ఉంటే సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని సేమే, బట్ ఒకటి మాత్రమే డిఫరెంట్. ఒకవేళ కాంప్లెక్స్ నెగిటివ్ ఛార్జ్ లో ఉన్నట్టయితే సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్ అనేటువంటిది ATE తోని ఎండ్ అవుతుంది. దేంతో ఎండ్ అవుతుంది బేటా? ATE తోని ఎండ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని సేమే. ఫస్ట్ లైగాండ్ నంబర్ ఆఫ్ లైగాండ్స్ రాయాలి, దాని తర్వాత లైగాండ్ నేమ్ రాయాలి, దాని తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి లైగాండ్స్, దాని తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ నేమ్ రాయాలి, దాని తర్వాత లాస్ట్ కి క్యాటయాన్ నేమ్ రాయాలి. ఇక్కడ లాస్ట్ కి క్యాటయాన్ నేమ్ రాయాలి. ఓకేనా బేటా? లాస్ట్ కి క్యాటయాన్ నేమ్ రాయాలి, దీంట్లో లాస్ట్ కి ఆనియన్ నేమ్ రాయాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఇక్కడ మీరు దానికి ఆన్సర్ చేయండి. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రై చేయండి, ప్లీజ్ ట్రై ఇట్, అదర్వైజ్ యూ కాంట్ గెట్ కరెక్ట్ ఆన్సర్. CrNH3 taken 3 and H2O taken 3 having +3. ఫస్ట్ మనం ఏం చేయాలి? దీన్ని ఆక్సిడేషన్ స్టేట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని X అనుకుంటున్నాం. అమ్మోనియా అనేటువంటి న్యూట్రల్ లైగండ్, దానిపైన 0 చార్జ్ ఉంటుంది, +0. అండ్ ఏంటిది? H2O కూడా న్యూట్రల్, దీనిపైన కూడా 0 చార్జ్ ఉంటుంది, +0 ఈజ్ ఈక్వల్ టు, సో దీనిపైన ఏ చార్జ్ ఉంది? +3 ఉంది, సో +3. సో క్రోమియం పైన ఏముంటుంది? X ఈజ్ ఈక్వల్ టు +3 చార్జ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇది క్లియరా? నెక్స్ట్ ఫస్ట్ మనం లైగండ్ లో ఏం నేమ్ రాయాలి? లైగాండ్ యొక్క స్టైకోమెట్రీ వాల్యూ రాయాలి ఫస్ట్. అర్థమవుతుందా? లైగాండ్ నెంబర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి. సో ఇదేంటిది? అమ్మోనియా ఏతో స్టార్ట్ అవుతుంది. ఇదేంటి బేటా? H2O అంటే ఆక్వా అంటారు, దీన్ని ఆక్వా అంటారు. ఇది కూడా ఏంటిది? ఏతోనే స్టార్ట్ అవుతుంది, ఆక్వా. ఓకేనా? సి హియర్ ఆక్వా, ఇది ఆక్వా, ఇది అమ్మోనియా. సో రెండు కూడా మనకి దేంతో స్టార్ట్ అవుతున్నాయి బేటా? ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి. సో దీంట్లో సెకండ్ అక్షరం దేంతో స్టార్ట్ అవుతుంది బేటా? M. దీంట్లో సెకండ్ అక్షరం U. సో ఫస్ట్ మనం అమ్మోనియా నేమ్ రాయాలి. ఓకేనా? అమ్మోనియా నేమ్ రాయాలి. ఫస్ట్ అక్షరంలో ఆల్ఫాబెటికల్ డిఫరెన్స్ ఉంటే సెకండ్ అక్షరం చూడాలి. సో ఫస్ట్ మనం దేని పేరు రాయాలి బేటా? వీ హ్యావ్ టు రైట్ నేమ్ ఆఫ్ ది NH3. సి హియర్ NH3 ఎన్ని ఉన్నాయి బేటా? 3 ఉన్నాయి. 3 ఉంటే ఏంటి బేటా? టెట్రా అమైన్. నెక్స్ట్ దేని పేరు రాయాలి? ఆక్వా, టెట్రా ఆక్వా. నెక్స్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి బేటా? సో ఫస్ట్ ఉంది ఆల్వేస్ క్యాటయాన్. అర్థమవుతుందా బేటా? ఫస్ట్ ఉంది ఆల్వేస్ క్యాటయాన్. సో ఫస్ట్ ఉంది ఆల్వేస్ క్యాటయాన్ కాబట్టి దీనిపైన ఏముంది బేటా? పాజిటివ్ చార్జ్ ఉంది. పాజిటివ్ చార్జ్ ఉంటే అర్థమవుతుందా? మనం సెంట్రల్ మెటల్ ఆటమ్ చివర్లో ATA యాడ్ చేయాలా? యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీనిపైన మైనస్ ఛార్జ్ లేదు. అర్థమవుతుందా? ఓన్లీ మనకు మైనస్ ఛార్జ్ ఉంటేనే, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటేనే మనం ATE యాడ్ చేయాలి. ఓకేనా? సో దీని సింపుల్ నేమ్ ఏం చెప్పండి బేటా? దీని నేమ్ క్రోమియం. సో క్రోమియం తర్వాత మనం ఏం రాయాలి? దాని ఆక్సిడేషన్ స్టేట్ రాయాలి విత్ రోమన్ నెంబర్లో. సో 3 కాబట్టి 3. సో దిస్ ఇస్ టెట్రా అమైన్, టెట్రా ఆక్వా, క్రోమియం 3. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ కోఆర్డినేషన్ కంపౌండ్. సో ఇలా రాయాలన్నట్టు. ఒకవేళ దీనిపైన మనకు మైనస్ ఛార్జ్ ఉందనుకోండి, బేటా, అప్పుడు ఈ క్రోమియం పేరు మనం ఏం రాయాలి? క్రోమేట్ అని రాయాలి. ATE తోని ఎండ్ చేయాలి. ఒకవేళ ఈ కాంప్లెక్స్ అనేటువంటిది నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటే. అర్థమవుతుందా బేటా? ఓకే. సో లెట్ us do the answer. మనకు కాంప్లెక్స్ లో ఏమి ఇచ్చాడు? మనకి ఇప్పుడు దీంట్లో ఏమి ఇచ్చాడు చెప్పండి బేటా? డైక్లోరో బిస్ ఇథేన్ 1, 2 డైఅమైన్ ప్లాటినం
4 నైట్రేట్. సో ఈథేన్ 1,2 డయామైన్ అంటే ఏం లేదు, ఇథిలిన్ డయామైన్, దాన్ని షార్ట్ కట్ లో ఈ అని అంటాం. ఓకేనా? సో ఈ లైగాండ్స్ ఐయుపిఎస్ నామింగ్ గురించి ఇంకా క్లియర్ గా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను క్లాసు, అక్కడికి వెళ్ళి వినండి. ఓకేనా? బిస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు బైడెంటల్ లైగాండ్ వస్తుందో, అర్థమవుతుందా? బైడెంటల్ లైగాండ్ వస్తుందో దాన్ని బిస్ అంటాం. సో ఇథిలిన్ డయామైన్ అనేటువంటి బైడెంటల్ లైగాండ్, ఇది ఎట్ ఏ టైం 2 లైగాండ్స్ ని డొనేట్ చేస్తుంది సెంట్రల్ మెటల్ ఆటమ్ కి, దాంతో కోఆర్డినేషన్ బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏం రాయాలి బేట? లైగాండ్ నేమ్ అనేటువంటి రాయాలి. సో లైగాండ్ మనకి ఏముంది బేట? ఒకటే 2 లైగాండ్స్ ఉన్నాయి. ఒకటేమో క్లోరిన్ ఉంది, ఇంకోటేమో ఇథిలిన్ డయామైన్ ఉంది. క్లోరిన్, క్లోరిడో అండ్ ఇథిలిన్ డయామైన్ ఈఎన్, ఇథిలిన్ డయామైన్ ఉంటుంది. సో ఇది సితో స్టార్ట్ అవుతుంది, ఇది ఈతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం దేని రాయాలి? సితో స్టార్ట్ అయిన దాన్ని రాయాలి. అర్థమవుతుందా? సితో స్టార్ట్ అయిన దాన్ని రాయాలి. సో క్లోరిన్, సో ఇథిలిన్ డయామైన్, క్లోరిన్ ఎన్ని ఉన్నాయి బెటర్? డైక్లోరో, Cl2 డైక్లోరో. అండ్ బిస్ ఇథిలిన్ డయామైన్, బిస్ అంటే ఏంటి బెట? 2. అర్థమవుతుందా? బిస్ అంటే 2. అండ్ ట్రయాస్ అంటే 3. అంటే ఇథిలిన్ డయామైన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి బెట? బిస్ అంటే 2 ఇథిలిన్ డయామైన్స్ ఉన్నాయి. సో ఈఎన్ టేకెన్ 2 రాసేసినాం. సో లైగాండ్స్ రాయడం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం రాయాలంటే బేటా, వీ హ్యావ్ టు రైట్ సెంట్రల్ మెటల్ ఆటమ్. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏముంది బేటా? ప్లాటినం ఉంది. సో ప్లాటినం అనేటువంటిది, సో ఇక్కడ ప్లాటినం ఉంది. ఓకేనా? ప్లాటినం అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ పైన మనకు పాజిటివ్ ఛార్జ్ ఉందా, నెగిటివ్ ఛార్జ్ ఉందా మనకు ఎట్లా తెలుస్తుంది బేటా? ఎలా తెలుస్తుంది అంటే, కాంప్లెక్స్ పైన మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంటే నేమ్ దేంతో ఎండ్ అవుతుంది బేటా? నెగిటివ్ ఛార్జ్ ఉంటే ATE తోని ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ATE లేదు కాబట్టి సో ఇదేంటిది? పాజిటివ్లీ చార్జ్డ్ కాంపౌండే. నెక్స్ట్ ప్లాటినం 4 క్లోరైడ్, 4 నైట్రేట్. సో నైట్రేట్ ఉంది. నైట్రేట్ ఇట్ సైడ్ ఉందా లేదా ఇట్ సైడ్ ఉందా అనేటువంటిది మనకు కన్ఫ్యూజన్. ఓకేనా బేటా? ఇట్ సైడ్ ఉందా, ఇట్ సైడ్ ఉందా? సో ఆబ్వియస్లీ ఇట్ సైడే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఉండేదే మనకు పాజిటివ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఉందే మనకు పాజిటివ్ కాబట్టి నైట్రేట్ అనేటువంటిది ఇట్ సైడే ఉంటుంది. సో NO3 నైట్రేట్. బట్ మనకు తెలియదు నైట్రేట్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అర్థమవుతుందా? నంబర్ ఆఫ్ నైట్రేట్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సో అది ఎలా తెలుసుకోవాలి అంటే, సో ప్లాటినం కి మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఇచ్చారు బేటా? 4 ఇచ్చాడు. సో ఇక్కడ +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఈ కాంప్లెక్స్ పైన ఏ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది బేటా? సో Cl కి ఇక్కడ -2 ఛార్జ్ ఉంటుంది అండ్ ఇథిలిన్ డయామైన్ కి ఎంత ఉంటుంది బేటా? 0 ఛార్జ్ ఉంటుంది. సో +4 - 2 ఎంత బేటా? +2. +4 - 2 ఎంత బేటా? +2. అంతే కదా బేటా? సో ఇక్కడ +2 ఉంటే దీనిపైన ఎంత ఉంటుంది బేటా? -2 ఉంటుంది. సో NO3 కి యాక్చువల్ గా -1 ఛార్జ్ ఉంటుంది. దానికి -2 రావాలంటే ఇక్కడ మనం 2 NO3లను తీసుకుంటే అయిపోతుంది. 2 NO3లను తీసుకుంటే మనకు దానిపైన -2 వస్తుంది. సో దిస్ ఈస్ ద కాంప్లెక్స్ స్ట్రక్చర్. సో సీ హియర్, ఈ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది చూడు బేటా? ఈ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది చూడు బేటా? సో ఆప్షన్ ఏ లోనే ఉంది. వేర్ బేటా? ఆప్షన్ ఏ లో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లెట్ us go to the next one. Next question. What is the next question beta? Which of the following outer octahedral complexes having same number of unpaired electrons? సో ఎప్పుడైతే మనకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ని కనుక్కోమని అడుగుతాడో బేటా, అప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. అర్థమవుతుందా బేటా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. మళ్ళీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే మనకు ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది తెలియాలి. అర్థమవుతుందా బేటా? ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత లైగాండ్ స్ట్రెంగ్త్ కూడా మనకు తెలియాలి. అది వీక్ ఫీల్డ్ లైగాండా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండా అనేటువంటి మనకు తెలియాలి. ఓకేనా బేటా? ఆక్సిడేషన్ స్టేట్ ఎలా కనుక్కోవడమో నేను చెప్పాను. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి, అది కూడా నేను చెప్తాను. అండ్ లైగాండ్స్ వీక్ ఫీల్డా స్ట్రాంగ్ ఫీల్డా అనేటువంటిది నేను స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఇచ్చాను, అక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ కాంప్లెక్స్ ని మనం చూద్దాం. సో MnCl6 -3, MnCl6 having -3. సో దీని ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి బేటా? ఫస్ట్
సో mn x అనుకుందాం, దీన్ని -6, ఇది -3. సో ఈ 6 అటు వెళ్తే మనకు -3 + 6, దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు +3. సో mn పైన మనకు +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ mn? సో mn అటామిక్ నెంబర్ అనేటువంటి 25, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటిది? ఆర్గాన్ 3d5 అండ్ 4s2, 3d5 అండ్ 4s2. ఓకేనా బేటా? సో మనకు +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, అర్థమవుతుంది. ఇది జనరల్ ఏంటి బేటా? ఇది d5 1 2 d5 అండ్ 4s2 ఇది. సో 1 2 3 4 5 6. సో మనకి ఇక్కడ ఉంది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్, వీక్ ఫీల్డ్ లైగండ్ చెప్పండి బేటా. సో ఇది Cl అనేటువంటిది వీక్ ఫీల్డ్ లైగండ్. సో అందుకనే పేరింగ్ అనేటువంటిది జరగదు. సో అందుకని నేను సింగిల్ గా రాస్తున్నాను. ఇక్కడికి వస్తుంది లాస్ట్ ఎలక్ట్రాన్. ఓకేనా? పేరింగ్ అనేటువంటి జరగదు. సో ఇది ఇప్పుడు దీంట్లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా? 1 2 3 4 5. బట్ మనకు mnది కనుక్కోమని చెప్పలేదు, mn +3ది కనుక్కోమని చెప్పండు. అర్థమవుతుందా? mn +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఎలా ఉంటుంది బేటా? మనకు 3 ఎలక్ట్రాన్స్ ని తీసేయాలి. +3 ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి బేటా? 3 ఎలక్ట్రాన్స్ ని తీసేయాలి. సో లాస్ట్ ఆర్బిటాల్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ ని, దాని తర్వాత ఉన్నటువంటి ఆర్బిటాల్స్ నుంచి. సో 4s2 నుంచి 2, దీని నుంచి 1, మనకు 3d4 అనేటువంటిది వస్తుంది. 3d4 అనేటువంటిది వస్తుంది. వీక్ ఫీల్డ్ లైగండ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేటువంటి పేరింగ్ అవ్వవు. 1 2 3 4. సో దీంట్లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా? 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా బేటా? 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దేంట్లో? mn6 లో. సో లెట్ us ఫైండ్ ద నెక్స్ట్ వన్. సో Fe లో ఎన్ని ఉన్నాయి చూడండి బేటా. F6 3-. ఫస్ట్ దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత కనుక్కోండి. +3 వస్తుంది. సో +3 అంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి బేటా? ఆర్గాన్, ఇది దీని అటామిక్ నెంబర్ 26, ఆర్గాన్ 3d6 అండ్ 4s2. ఓకేనా బేటా? 3 ఎలక్ట్రాన్స్ ని తీసేయాలి +3 ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి. సో దీని ఎంత అయితే బేటా? 3d5 అవుతుంది ఎట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ వద్ద ఫెర్రస్ ఏంటిది? d5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. అండ్ F అనేటువంటిది వీక్ ఫీల్డ్ లైగండ్, పేరింగ్ అనేటువంటిది అవ్వదు. అర్థమవుతుందా బేటా? పేరింగ్ అనేటువంటిది అవ్వదు. సో d5 లో 1 2 3 4 5. సో 1 2 3 4 5. సో దీంట్లో 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీంట్లో 4, దీంట్లో 5. ఓకేనా? సో లెట్ us డిస్కస్ ద థర్డ్ వన్. సో కోబాల్ట్, దీనిపైన -3 ఛార్జ్ ఉంది. సో ఇప్పుడు కోబాల్ట్ ఎంత ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది బేటా? +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో +3 ఆక్సిడేషన్ స్టేట్ దగ్గర కోబాల్ట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి బేటా? యాక్చువల్ గా దీని అటామిక్ నెంబర్ 27, 3d7 అండ్ 4s2, ఆర్గాన్ 3d7 అండ్ 4s2. సో 3 ఎలక్ట్రాన్ తీసేస్తే 3d6 వస్తుంది. సో వీక్ ఫీల్డ్ లైగండ్ కాబట్టి మనకు పేరింగ్ అనేటువంటిది జరగదు. సో మనకేంటి బేటా? 1 2 3 4 5 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. మళ్ళీ ఫస్ట్ దాంట్లోకి వస్తాయి. ఇందులో కూడా మనకి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడికే మనకు ఆన్సర్ వచ్చేసిపోయింది. సో 1 లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 లో కూడా మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి బేటా? ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇలా మనం కనుక్కోవాలి. సో షార్ట్ కట్ లో మళ్ళీ ఒకసారి చెప్తాను, కాన్సన్ట్రేట్ గా వినండి. ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ని కనుక్కోమని అడిగితే ఫస్ట్ దాని ఆక్సిడేషన్ స్టేట్ ని కనుక్కొని, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని కనుక్కొని, అది స్ట్రాంగ్ ఫీల్డ్ అయితేనేమో, అర్థమవుతుందా? స్ట్రాంగ్ ఫీల్డ్ అయితేనేమో పేరింగ్ జరుగుతాయి ఎలక్ట్రాన్స్, వీక్ ఫీల్డ్ అయితేనేమో పేరింగ్ అనేటువంటి జరగదు. సో డి ఆర్బిటాల్లో అన్ని ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేసిన తర్వాత మిగిలి ఉన్నాయే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. దట్స్ ద ఆన్సర్. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ ఆల్సో కంప్లీటెడ్. సో లెట్ us go to the fourth question. Which of the following complex ions shows the geometrical isomerism? సో దీనికోసం వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ట్రిక్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ద ట్రిక్ ఏంటంటే సో మీరు కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. See here, I'm writing one table over here. సో జామెట్రికల్ ఐసోమెరిజం ఫస్ట్ మనకు మన ఇంటర్మీడియట్ సిలబస్ లో టూ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఉన్నాయి. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నది, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నటువంటి
2 types ఆఫ్ కాంప్లెక్సెస్ మాత్రమే ఉన్నాయి. కోఆర్డినేషన్ నెంబర్ 5, కోఆర్డినేషన్ నెంబర్ 7, కోఆర్డినేషన్ 8 ఇలాంటి ఏ కాంప్లెక్స్ లేవు. ఓకేనా? 4 and 6 ఉన్నాయి. ఫస్ట్ 4 కి ఒక టేబుల్ ఇస్తాను, కాన్సన్ట్రేట్ గా ఈ టేబుల్ ని నోట్ చేసుకోండి. 6 కి కూడా నేను ఒక టేబుల్ ఇస్తాను, ఇది కూడా కాన్సన్ట్రేట్ గా నోట్ చేసుకోండి. దీని దగ్గర నుంచే మీకు ఆన్సర్ వస్తాయి. సో మనకి మాలిక్యూల్ ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క MA4 టైప్ ఇచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. జామెట్రికల్ ఐసోమరిజం గురించి ఏది వచ్చేసినా మీరు కళ్ళు మూసుకొని చేసేస్తారు. సి హియర్ బేటా, MA4, MA3B అండ్ MA2, B2, MA2, B2 అండ్ MABCD. ఇవి 4 రకాల కాంపౌండ్స్. యాక్చువల్గా మనం నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి వీటికి. అర్థమవుతుందా బేటా? సో దీనికి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ 0 ఉంటాయి, దీనికి కూడా దీనికి 1 ఉంటాయి కాంబినేషన్స్, దీనికి 1 ఉంటాయి కాంబినేషన్స్, దీనికి ఎన్ని ఉంటాయి బేటా? 2 ఉంటాయి, దీనికి 3 ఉంటాయి. యాక్చువల్గా మనకు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ 2 ఉంటేనే అది జామెట్రికల్ ఐసోమరిజం చూస్తే, 2 లేదా 2 అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో 1 ఉంటే అది జామెట్రికల్ ఐసోమరిజాన్ని షో చేయదు. సో ఇక్కడ 0 జామెట్రికల్ ఐసోమరిజం షో చేయదు. సో ఇది కూడా ఒకటే ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ కాంబినేషన్స్, ఇది కూడా జామెట్రికల్ ఐసోమరిజాన్ని షో చేయదు. సో ఇది జామెట్రికల్ ఐసోమరిజాన్ని షో చేస్తుంది, 2 ఉన్నాయి కాబట్టి 2 GIని షో చేస్తుంది, ఇది 3 ఉంది కాబట్టి 3 GIని షో చేస్తుంది. బట్ 1 ఉంటే మాత్రం 0, 2 ఉంటే 2 GI, 3 ఉంటే 3 GI, 4 ఉంటే 4 GI. అర్థమవుతుందా బేటా? సో ఇది టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. 4 ఉంటే ఏంటి? టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క ఇదేంటిది GI. అండ్ ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. నేను చెప్తున్నాను, కాన్సన్ట్రేట్ గా వినండి. డిష్యూమ్. ఓకేనా బేటా? ఒకవేళ MA6 టైప్ ఆఫ్ ఇచ్చింది అనుకోండి, అది 0 షో చేస్తుంది GI. ఇది GI, ఇది GI సంబంధించినటువంటి టేబుల్. అండ్ సియర్ MA5B ఇచ్చాడు అనుకోండి, సో ఇది 0 షో చేస్తుంది. అండ్ MA4B2 ఇచ్చాడు అనుకోండి, ఇది 2 షో చేస్తుంది. అండ్ MA3B3 ఇచ్చాడు అనుకోండి, ఇది ఎన్ని షో చేస్తుంది? 2 షో చేస్తుంది. అండ్ MA3BCD ఇచ్చాడు అనుకోండి, 4 GI షో చేస్తుంది. అండ్ MA2B2C2 ఇచ్చాడు అనుకోండి, ఇది 5 షో చేస్తుంది. సో ఇప్పుడు మనకిచ్చినటువంటి కాంప్లెక్సెస్, ఇది ట్రిక్, జాగ్రత్తగా రాసుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్సెస్ దీంట్లో దేనికి సూట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సి హియర్, ఇది మెటల్ ఆటమ్, ఇది M. సో ఇది A. సో ఏకి ఎంత ఇచ్చాడు? స్టాయికోమెట్రీ 2, 4 ఇచ్చాడు, MA4. అండ్ ఇదేంటి బేటా? ఇది B. దీనికి ఎన్ని ఇచ్చాడు బేటా? 2 ఇచ్చాడు. MA4B2 ఎందులో ఉన్నది చూడండి బేటా, MA4B2. సో హియర్ ఇక్కడ ఉంది MA4B2. సో ఇది ఎన్ని జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తుంది బేటా? 2 జామెట్రికల్ ఐసోమరిజాన్ని షో చేస్తుంది. GI ఈక్వల్ ఎంత? 2. అండ్ నెక్స్ట్ PT. మనకేమడిగిన విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ అయాన్ షోస్ జామెట్రికల్ ఐసోమరిజం? ఫస్ట్ డే షో చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ డే షో చేస్తుంది. బట్ మన సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని కూడా చూసేద్దాం. PT అండ్ NH3. సో ఇదేంటి బేటా? MA3B టైప్ ఆఫ్ ది, MA3B టైప్ ఆఫ్ ది. ఇదేంటిది? టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ MA3B. సో MA3B ఎక్కడ ఉంది బేటా? ఇక్కడ ఉంది. సో ఇది ఎన్ని షో చేస్తే బేటా? 0 జామెట్రికల్ ఐసోమరిజం షో చేయాలి, అంటే ఇది GI షో చేయదు. సో ఇదేంటి బేటా? MA6 టైప్. సో MA6 ఏం షో చేస్తుంది బేటా? 0 షో చేస్తుంది. అర్థమవుతుందా? MA6 0 షో చేస్తుంది. అండ్ లాస్ట్ డి చూడండి, MA5B. సో MA5B ఏ షో చేస్తుంది బేటా? సి హియర్, 0 షో చేస్తుంది. సో ఇది కూడా 0 షో చేస్తుంది. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి బేటా? ఏ. మనకు ఏది షో చేస్తుందో అడిగాడు. సో దిస్ ఇస్ ద సింపుల్ వే టు ఫైండ్ ద జామెట్రికల్ ఐసోమరిజం. జామెట్రికల్ ఐసోమరిజం గురించి ఫ్యూచర్ లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా జస్ట్ ఈ 2 టేబుల్స్ ని, షార్ట్ కట్ ట్రిప్స్ ని మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా బేటా? జస్ట్ అ వెరీ సింపుల్ యార్. సో సి హియర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇంత ముందు వరకు ఏంటంటే అన్ని క్వశ్చన్స్ షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్స్ 2020లో. సో ఇది షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్స్.
సో మొత్తం షిఫ్ట్ 2లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు బేటా? 4 క్వశ్చన్స్ అడిగాడు. ఒక క్వశ్చన్ దేని మీద బేస్ చేసుకుని అడిగాడు బేటా? వేవ్ లెంత్ మీద బేస్ చేసుకుని అడిగాడు. ఒక క్వశ్చన్ దేని మీద? IUPAC మీద. ఓకేనా? ఇంకో క్వశ్చన్ దేని మీద? GI మీద బేస్ చేసుకుని అడిగాడు. జామెట్రికల్ అంటే ఐసోమరిజం మీద బేస్ చేసుకుని అడిగాడు. ఇంకో క్వశ్చన్ దేని మీద అడిగాడు బేటా? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మీద అడిగాడు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇవి ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా బేటా? సో నెక్స్ట్ షిఫ్ట్ 2 అనాలిసిస్. ఇది ఇప్పుడు షిఫ్ట్ 1 అనాలిసిస్ చూద్దాం. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ది క్రోమియం ఇన్ ద, చాలా సింపుల్, నేను ఆల్రెడీ చెప్పేశాను. ఆక్సిడేషన్ నెంబర్ ఎట్లా ఫైండ్ చేస్తారు బేటా? ఆక్సిడేషన్ స్టేట్ దీన్ని మనం X అనుకోవాలి. సో ఇది కోబాల్ట్ పైన మనకి ఏ ఛార్జ్ ఉంటుంది బేటా? 0 ఛార్జ్ ఉంటుంది. సో X + 0 = దీనిపైన ఏ ఛార్జ్ ఉందా? లేదు, 0. సో X = 0. సో ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్. ఓకేనా బేటా? ఆప్షన్ D is the correct answer. So let us go to the next question. Sixth question ఏంటి బేటా? Which of the following complexes among the following has highest value of the spin only magnetic moment? సో ఎప్పుడైనా కూడా ఎవరైనా స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అడిగినట్టయితే ఒక సింపుల్ ఫార్ములా ఇస్తా బేటా, గుర్తుపెట్టుకోండి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ని మ్యూతో ఇండికేట్ చేస్తాం, √n × n+1. ఓకేనా బేటా? n × n+1. అండ్ ఇంకొక సింపుల్ ట్రిక్ కూడా గుర్తు చెప్తాను. ఒకవేళ మనకు మ్యూ వాల్యూ అనేటువంటిది 1 వచ్చింది అనుకోండి, అంటే నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 1 ఉన్నాయి అనుకోండి, దాన్ని బోర్ మ్యాగ్నెటైన్ వాల్యూ మ్యూ వాల్యూ ఎంత అంటే 1.73 బోర్ మ్యాగ్నెటాన్. ఒకవేళ మనకి 2 ఉంది అనుకోండి, దాని స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ 2.8. అండ్ ఒకవేళ మనకు స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ 3 ఉంది అనుకోండి, 3.87. ఒక స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ మనకు 4 వచ్చింది అనుకోండి బేటా, 4.89. 5 వస్తే 5.91. సింపుల్ గా చెప్పాలి అంటే ఒకవేళ 1 వచ్చింది అనుకో వాల్యూ 1 పాయింట్ సంథింగ్ వాల్యూ వస్తుంది. 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 2 పాయింట్ సంథింగ్, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 3 పాయింట్ సంథింగ్, 4 ఉంటే 4 పాయింట్ సంథింగ్, 5 ఉంటే 5 పాయింట్ సంథింగ్ వాల్యూ అనేటువంటి మనకు వస్తుంది. 5 పాయింట్ ఎంతో. అర్థమవుతుందా? ఓకే, ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో కాంప్లెక్సెస్ విచ్ ఆర్ ది హైయెస్ట్ వాల్యూ ఆఫ్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంటం, ఇవి 2 ట్రిక్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మనం స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంటం కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అర్థమవుతుందా? సి హియర్ మనకు ఇచ్చిన కాంప్లెక్సెస్ అన్నింటిలో చూసుకున్నట్టు అన్ని చూసుకోండి బేటా. సిఎన్ ఈ సిఎన్ ఈ మూడేంటి బేటా? స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, అంటే దీంట్లో పేరింగ్ జరుగుతుంది ఈ మూడింట్లో. అండ్ సిఎల్ అనేటువంటిది వీక్ ఫీల్డ్ లైగాండ్, దీంట్లో పేరింగ్ అనేటువంటిది జరగదు. సి హియర్ ఇక్కడ Fe కి ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది బేటా? ఆక్సిడేషన్ స్టేట్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ +3 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది బేటా? +2 ఉంటుంది. ఫెర్రస్ కి. నికెల్ కి ఎంత ఉంటుంది బేటా? +2 ఉంటుంది. అండ్ ఇక్కడ నికెల్ కి ఎంత ఉంటుంది బేటా? +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి ఉంటుంది. సో +2 ఆక్సిడేషన్ స్టేట్ లో Fe అనేటువంటిది +2 ఆక్సిడేషన్ స్టేట్ లో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి బేటా? F2 +3 ఆక్సిడేషన్ స్టేట్ లో చెప్పండి బేటా. +3 ఆక్సిడేషన్ స్టేట్ లో దీనిది 3D5 వస్తుంది. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి మొత్తం పేరింగ్ అవుతుంది. 1 2 3 4. సో 1 2 3 4 5. సో 5 ఈ మొత్తం అనేటువంటి పేరింగ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటిది మిగిలింది, అంటే 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. దీని బోర్ మ్యాగ్నెటైన్ ఎంత బేటా? 1.73 ఉంటుంది. ఓకే, ఫస్ట్ దాన్ని అంత. సెకండ్ దాన్ని ఎంత చెప్పండి బేటా? ఇక్కడ మనకు హైయెస్ట్ వాల్యూ అడిగిండు. ఫస్ట్ దాంట్లో 1 ఉంది. సెకండ్ దాంట్లో చూడండి బేటా, +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఎలా ఉంటుంది బేటా? 3D6 ఉంటుంది. 3D6 అన్ని పేరింగ్ అయిపోతాయి 3D6 లో. ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ లో F3 ఫెర్రస్ అనేటువంటిది 3D6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. హియర్ 1 2 3 1 4 5 6. సో 6 అనేటువంటి పేరింగ్ అయిపోతే దేర్ ఈస్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో 0 బోర్ మ్యాగ్నెటైన్. నెక్స్ట్ ఇది నికెల్ది. సో నికెల్లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా? సో నికెల్ ఎట్ +2 ఆక్సిడేషన్ స్టేట్, నికెల్ అటామిక్ నెంబర్ ఎంత బేటా? ఫెర్రస్, కోబాల్ట్, నికెల్ 28 అటామిక్ నెంబర్. +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఇది 3D8 షో చేస్తుంది. 3D
8 షో చేస్తుంది. సో 3d8 అంటే ఏంటి బేట 3d8 షో చేస్తుంది కాబట్టి సో డిలో 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, అన్ని కూడా పేర్డ్ అప్ అయిపోతాయి, అన్ని కూడా పేర్డ్ అప్ అయిపోతాయి. సో దీంట్లో కూడా మనకు 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ ఉంది కాబట్టి CN లో. సో ఇది కూడా మనకు కంప్లీటెడ్. సో లాస్ట్ వన్ చూడండి, నికెల్ హావింగ్ Cl4, ఇది వీక్ ఫీల్డ్ లైగండ్ బేట, ఇక్కడ పేరింగ్ అనేటువంటిది జరగదు. సో నికెల్ 28 కదా, సో +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఇది 3d8 షో చేస్తుంది, 3d8 షో చేస్తుంది. సో 3d8 ఎలక్ట్రాన్స్ అనేటువంటి పేరింగ్ అవ్వవు. సో 1 2 3 4 5 ఇప్పుడు పేరింగ్ అయితే అన్నిట్లో రెండిన తర్వాత 6 7 8. సో ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి బేటా, దీంట్లోనేమో 1 ఉంది, దీంట్లోనేమో 2 ఉంది, దీంట్లో 0, దీంట్లో 0, దీంట్లో మనకి ఎన్ని 2. సో హైయెస్ట్ దీంట్లో ఉంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ బేటా, ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఓకేనా బేటా, ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద సింపుల్ వన్. సో నెక్స్ట్ what is the next one beta, 7th ది క్రోమియం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇచ్చాడు, లైగండ్ ప్లేస్ లో x ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని అడిగాడు. సో దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక్కోవాలి. అర్థమవుతుందా బేటా, ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత బేటా 0. అర్థమవుతుందా, క్రోమియం పైన 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అర్థమవుతుందా, దీనిపైన ఎలాంటి ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, ఎందుకంటే x మైనస్ కోబాల్ట్లు ఎన్ని ఉన్నా కూడా అది న్యూట్రల్ లైగండ్ కాబట్టి +0నే ఈజ్ ఈక్వల్ టు 0నే. సో x ఈజ్ ఈక్వల్ టు 0నే వస్తుంది. సో క్రోమియం పైన 0 ఉంటుంది. 0 ఆక్సిడేషన్ స్టేట్ లేదు బేటా. వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం, సో ఆర్గాన్, ఇది ఎక్సెప్షనల్ 3d5 4s1 4s1 3d5 ఉంటుంది. ఓకే, ఇది కోబాల్ట్ అనేటువంటి స్ట్రాంగ్ ఫీల్డ్ వీక్ ఫీల్డ్ బేటా, కోబాల్ట్ ఇస్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్. అర్థమవుతుందా బేటా, అందుకనే పేరింగ్ అనేటువంటి జరుగుతుంది. సో పేరింగ్ అనేటువంటి జరుగుతుంది 1 2 3 4 5. ఇందులో మొత్తం 6 ఉన్నాయి కదా బేటా, 6 అన్ని కూడా ఇందులోకి వస్తాయి పేరింగ్ అయితే, అన్ని కూడా 1 2 3 4 5 6. సో అన్ని పేరింగ్ అయిపోయినాయి. సో మనకి లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంది బేటా, దీంట్లో లాస్ట్ ఎలక్ట్రాన్ అనేటువంటి 4s ఆర్బిటాల్లో ఉంది. సో ఫోర్త్ షెల్ లో ఉంది. ఫోర్త్ షెల్ లో హైయెస్ట్ గా ఎన్ని ఉంటాయి బేటా, ఫోర్త్ సెల్ లో 4p కూడా ఉంటది. అర్థమవుతుందా బేటా, కానీ 4p లో ఎన్ని ఉంటాయి 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమవుతుందా బేటా, 4d ఉంటుందా బేటా, ఉండదు. అర్థమవుతుందా, 3d ఉంటుంది. సి హియర్ బేటా, సో 4p వరకు ఉంటది. సో దీంట్లో మనకు 3 ఆర్బిటాల్స్ అనేటువంటి ఖాళీగా ఉంటాయి. అండ్ ఇంకో సింపుల్ వే ఏంటంటే మనకు కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి మన క్లాస్ 11th లో, ఒకటి టెట్రాహైడ్రల్, ఇంకోటి ఆక్టాహైడ్రల్. కోఆర్డినేషన్ నెంబర్ 4, కోఆర్డినేషన్ నెంబర్ 6, ఈ రెండు మాత్రమే ఉంటాయి. అంటే ఆప్షన్ సి రాంగ్, ఆప్షన్ డి రాంగ్. కోఆర్డినేషన్ 1 ఎక్కడైనా ఉంటుందో కాంప్లెక్స్ మన ఎక్కడైనా చూసారు మన దాంట్లో లేదు. కోఆర్డినేషన్ నెంబర్ 2 కూడా లేదు. అయితే ఆప్షన్ ఏ అన్న కరెక్ట్ కావాలి, ఆప్షన్ బి అన్న కరెక్ట్ కావాలి. ఓకేనా బేటా, సి హియర్ 4 ఫిల్ చేయగలుగుతామా, 4 ఫిల్ చేస్తే సి హియర్ 1 2 3 4 5 6, మనకు 6 ఎంటీ ఆర్బిటాల్ ఉన్నాయి. అర్థమైందా, వ్యాలెన్సీలో వ్యాలెన్సీ చూడండి, వ్యాలెన్సీ క్రోమియం అనేటువంటిది 4th వ్యాలెన్సీలో ఉన్నాయి. 4th వ్యాలెన్సీలో ఏమేమి ఉంటాయి, 4s అండ్ 4p ఉంటాయి. అర్థమవుతుందా బేటా, ఇక్కడ 4s ఖాళీ అయిపోయింది, 4s 0 అవుతుంది, ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, డిలోకి వెళ్ళిపోయి పేరింగ్ అయిపోయింది. అర్థమవుతుందా, సో మనకు 6 కోబాల్ట్ ఆటమ్స్ 6 కోఆర్డినేషన్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకేనా బేటా, ఎందుకంటే 6 ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ మోనోడెంటల్ ఆర్బిటాలే కాబట్టి ఒక్కొక్క లోన్ పేరే డొనేట్ చేస్తాయి. ఓకేనా బేటా, సో ఆప్షన్ ఏంటి బేటా, బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. వ్యాలెన్సీ చూడాలి, వెరీ ఇంపార్టెంట్. వ్యాలెన్సీలో ఎన్ని, ఒకవేళ వ్యాలెన్సీలో 4 ఖాళీగా ఉన్నాయి అనుకోండి ఎంటీ ఆర్బిటాల్స్, అప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ మనకి ఏమవుతుంది 4 అవుతుంది. ఇక్కడ దీని ప్లేస్ లో 4 తీసుకోవాలి. ఇక్కడ మనకు 6 ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 6 అనేటువంటిది కరెక్ట్. ఇదేంటి బేటా, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ D2sp3 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది ఇది. ఓకేనా బేటా, D2sp2 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి బేటా, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది కోవాలెన్స్, ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోవాలెన్స్. మళ్ళీ సి హియర్ సింపుల్ గా ఆక్సిడేషన్ స్టేట్ మీద ఇంకోసారి కూడా క్వశ్చన్ అడిగాడు. సో అండ్ కోవాలెన్స్ ఆటమ్, కోవాలెన్స్ అంటే ఏం లేదు బేటా, కోఆర్డినేషన్ సెంట్రల్ మెటల్ ఆటమ్ కి ఎన్ని లైగండ్స్ అటాచ్ ఉన్నాయో దాన్ని మనం కోవాలెన్స్ అంటాం. అర్థమైందా బేటా, ఇక్కడ మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అల్యూమినియం మనం X అనుకోవాలి, క్లోరిన్ కి మనకు -1 ఛార్జ్ ఉంటుంది, ప్లస్
-1 అండ్ ప్లస్ H2Oకు మనకు 0 ఉంటుంది అండ్ ఈజ్ ఈక్వల్ టు +2. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ -1 ఇటు సైడ్ వెళ్తే +1 అయింది. x ఈజ్ ఈక్వల్ టు +2 +1 x ఈజ్ ఈక్వల్ టు +3. సో ఆక్సిడేషన్ స్టేట్ +3 ఎక్కడ ఉంది బేటా? ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +3 ఎక్కడ ఉంది బేటా? సో ఇక్కడ +3 ఉంది. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ యాక్చువల్గా. దీంట్లో +6 ఉంది, ఇది రాంగ్, -2 ఉంది రాంగ్, +1 ఉంది. ఆక్సిడేషన్ స్టేట్ తోనే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు కోవాలెన్సీలో ఎన్ని ఉన్నాయి బేటా? సో అల్యూమినియం తోని ఒక క్లోరిన్ ఆటం ఒకటి అండ్ 5 H2 ఆటమ్స్ అటాచ్ ఉన్నది. సో 1 + 5 ఈక్వల్ ఎంత బేటా? 6. కోవాలెన్సీ ఎంత బేటా? కోవాలెన్సీ ఎంత బేటా? 6. సో అండ్ 6. సో ఆప్షన్ A is the correct answer. So this is the simple rank boosting class for TS and AP EAMCET 2022 students. So ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, చాలా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ర్యాంక్ అనేటువంటిది కొంచెం ఇంక్రీజ్ అనేటువంటిది అవుతుంది. సో ఈ లాస్ట్ మూమెంట్లో మీ ర్యాంక్ ఇంక్రీజ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ క్వశ్చనింగ్ ఏరియాస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మనం ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ యొక్క అనాలిసిస్ కూడా ఒకసారి చేద్దాం. ఫస్ట్ షిఫ్ట్ యొక్క అనాలిసిస్. సెకండ్ షిఫ్ట్లో మనకి ఏమేమి అడిగాడు బేటా? సెకండ్ షిఫ్ట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ షిఫ్ట్లో వేవ్ లెంత్ మీద అడిగాడు, IUPAC నామెన్క్లేచర్ మీద అడిగాడు, జామెట్రికల్ ఐసోమరిజం అడిగాడు, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మీద అడిగాడు. అదే మనకు ఫస్ట్ షిఫ్ట్ లో చూసుకున్నట్టయితే ఒకటేంటి బేటా? ఆక్సిడేషన్ నెంబర్ మీద అడిగాడు. 2 క్వశ్చన్స్ ఆక్సిడేషన్ నెంబర్ మీద అడిగాడు. 5వ అండ్ 8వ, ఇంతకుముందు చెప్పుకున్నా కదా లాస్ట్ 5వ అండ్ లాస్ట్ 8వ, 2 ఆక్సిడేషన్ స్టేట్ మీద అడిగాడు. ఆక్సిడేషన్ స్టేట్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని అడిగాడు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏమడిగాడు బేటా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు బేటా? స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అడిగాడు. బోర్ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్, ఇది ఫార్ములా, ఇవి వాల్యూస్. ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి, దాని తర్వాత స్ట్రాంగ్ ఫీల్డా వీక్ ఫీల్డా తెలుసుకొని అకార్డింగ్ టు వాటిని ఫిల్ చేయాలా. అర్థమవుతుందా బేటా? లాస్ట్కి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మిగిలితే అదే దాన్ని బోర్ మ్యాగ్నెట్ అని, ఆడ వాల్యూస్ కూడా నేను ఇచ్చాను చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడిగాడు బేటా? హౌ టు ఫైండ్ ద వాల్యూ. సో ఇలా ఇచ్చి దాంట్లో కోఆర్డినేషన్ నెంబర్, దిస్ ఈస్ నథింగ్ బట్ కోఆర్డినేషన్ నెంబర్ బేటా. కోఆర్డినేషన్ నెంబర్ని కొనుక్కోమన్నాడు. సో ఫస్ట్ షిఫ్ట్లో మనకి ఏమడిగాడు? ఆక్సిడేషన్ స్టేట్ మీద నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ మీద 1 క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఏమడిగాడు బేటా? ఇంతకుముందు క్వశ్చన్ ఏంటి బేటా? ఇదేంటి? బోర్ మ్యాగ్నెట్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. క్లియరా బేటా? ఓకే, బోర్ మ్యాగ్నెటిక్ నేచర్ మీద ఒక క్వశ్చన్, అంటే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు క్రాష్ కోర్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా బేటా? నవ్ వి విల్ టాక్ అబౌట్ క్రాష్ కోర్స్. సో June 1 నుంచి వీఆర్ స్టార్టింగ్ ఎ క్రాష్ కోర్స్. సో మనకి రైజ్ అప్లికేషన్లో RIZEE రైజ్ అప్లికేషన్లో మనకు క్లాసెస్ అనేటువంటి జరుగుతాయి June 1 నుంచి. ఓకేనా బేటా? June 1 నుంచి అందరూ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉంటారు. ఫిజిక్స్కి, మ్యాథ్స్కి, బాటనీకి, జువాలజీకి శ్రీ చైతన్య నారాయణలో వర్క్ చేసిన వాళ్ళు అందరూ లెక్చర్స్ అన్ని సెట్ అయిపోయారు. మొత్తం రెడీగా ఉంది. అండ్ అప్లికేషన్లో కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. మీకు మాక్ టెస్ట్లు ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఏంటి బేటా? మాక్ టెస్ట్లు ఆల్రెడీ అప్లోడ్ చేసాం. అండ్ ర్యాంక్ ప్రిడిక్షన్ కూడా, మీరు ఎంత ర్యాంక్కి ఎంత ప్రిడిక్షన్ చేస్తారు అనేది కూడా ఆల్రెడీ అప్డేట్ చేసాం. ర్యాంక్ ప్రిడిక్షన్ అండ్ డైలీ క్విజెస్ ఉంటాయి. సో వాటిని కూడా ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాం. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో వాటిని ఆల్రెడీ యాప్లో క్రియేట్ చేసి పెట్టాం. అండ్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి డైలీ. ఈ సెషన్స్ అన్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసాం, కంటెంట్స్ అంతా రెడీ చేసి. అండ్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ ఉంటుంది. మనకు షార్ట్ నోట్స్ ఉంటుంది, ప్రతి దానికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి రివిజన్ మెటీరియల్ కూడా అప్లోడ్ చేసేసాం. సో అన్నీ రెడీగా ఉన్నాయి, లెక్చరర్స్ రెడీగా ఉన్నారు, అప్లికేషన్ రెడీగా ఉంది. సో June 1 నుంచి 100% స్టార్ట్ అనేటువంటిది అవుతుంది క్రాష్ కోర్సు అప్ టు ఎంసెట్ ఎగ్జామినేషన్. ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి 9133120183, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. డోంట్ కాల్ మీ. సో మీరు మెసేజ్ చేసిన తర్వాత నేను రిప్లై ఇస్తాను. దాని తర్వాత ఇక్కడ నుంచి మా అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు.
ఓకేనా బెటా? ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.